జై భీమ్. నా పేరు సీతారామరాజు. చరిత్రలో కొన్ని విషయాలు ఎందుకు ఎలా జరుగుతాయో చాలామందికి తెలియదు. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా కూడా జరుగుతూ ఉంటాయి. అంబేద్కర్ గారి గురించి నేను చదివగా కొన్ని విషయాల్లో ఇప్పుడు పరిశోధించి చూడగా నా పరిశీలనలో తెలిసిన విషయాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. అంబేద్కర్ గారికి 14 సంఖ్యకు నెంబర్ 14 సంఖ్యకు చాలా యాదృచ్ఛికంగా అవినాభావ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంబేద్కర్ గారు పుట్టిన తేదీ 1891 ఏప్రిల్ 14. ఇది అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు రామ్జీ సక్బాల్, భీమాబాయి దంపతులకు 14వ సంతానం. ఇది అందరికీ తెలుసు. అట్లాగే సతారాలో అంబేద్కర్ గారు స్కూల్లో చేరినప్పుడు ఆయన రోల్ నెంబరు 1914. అట్లాగా ఆ విధంగా కూడా 14 అయింది. అంబేద్కర్ గారు వాళ్ళ కుటుంబం బొంబాయిలోని పరేలీ ప్రాంతంలో నివసించేవారు. ఆ బొంబాయిలో పరేలీ ప్రాంతం యొక్క నెంబరు 14. అట్లాగే యోలా మహాసభలో 1935 అక్టోబరు 13, 14 తేదీల్లో జరిగినాయి. వాస్తవంగా ఆయన 14వ తారీఖు 2వ రోజున ప్రకటించాలి, నేను మతం మారుతున్నాను, హిందువుగా జన్మించాను, ఆ పుట్టుక నా చేతుల్లో లేదు, హిందువుగా మాత్రం మరణించను అనేది అక్టోబర్ 14ని ప్రకటించాలి. కానీ 13నే ప్రకటించినట్టుగా పుస్తకాల్లో రాయటం జరిగింది. యోలా మహాసభ జరిగింది మాత్రం 13, 14, 1935, 13, 14. ఆయన ప్రకటించింది మాత్రం 13. 14 అయితే ఇంకా అది కూడా ఒక రకంగా ఉండేది. అట్లాగే అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించింది 1956 అక్టోబర్ 14. అట్లా కూడా 14 అయింది. నాగపూర్లో ఆయన బౌద్ధం స్వీకరించినటువంటి దీక్షాభూమి వైశాల్యం 14 ఎకరాలు. అది కూడా అంతే. రాజ్యాంగంలో సమానత్వ హక్కు ఆయన రాసింది 14. కానీ అంబేద్కర్ గారికి నెంబర్ 14 అంటే చాలా ఇష్టమంట. ఎందుకనంటే అమెరికాలో ఆయన చదివినప్పుడు నీగ్రో బానిసల విముక్తి కోసం అమెరికా రాజ్యాంగంలో నెంబర్ 14ని ఆ బానిసల విముక్తి కోసం రాసినటువంటి ఆర్టికల్ అంట. అదంటే ఆయనకి చాలా ఇష్టం. దాన్నే ఇక్కడ అంటరానితనం విముక్తి కోసం, అంటరానితనం రద్దు చేయడానికి ఆయన రాద్దామని అనుకున్నా అంటరానితనం మీద సభ 2 సార్లు వాయిదా పడింది. దాంతో ఆయన 14 రాద్దాం అనుకున్నదల్లా 17కి మారిందంట. అయితే దాన్ని 14కి సమానత్వపు హక్కు రాశారని చరిత్రకారులు అంబేద్కర్ గారి గురించి తెలియటం జరుగుతుందన్నమాట. అట్లాగే అంబేద్కర్ గారు బౌద్ధం స్వీకరించింది, అంబేద్కర్ గారు చేసిన ప్రతిజ్ఞలు 22 ప్రతిజ్ఞలు చేశాడు. దానికి గుర్తుగా రాజ్యాంగాన్ని 22 భాగాలుగా రాశారు. బౌద్ధంలో అష్టాంగ మార్గాలు 8. దానికి గుర్తుగా 8 షెడ్యూల్స్ రాశారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో. అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు పూణేలోని బుధవారపేటలో ఆయన సొంత ఇంట్లో ఉన్నటువంటి మంచినీటి బావిని దళితులకి అంకితం చేశారు. ఆ ఇంటి నెంబర్ 395 అని నేను చదివాను. దానికి గుర్తుగా 395 ఆర్టికల్స్ ఆయన రాశారని తెలుస్తుంది. అట్లాగే జాతీయ జెండాలో ఈ సారనాథ స్థూపంలో నుండి సేకరించినటువంటి అశోక ధర్మశేఖరాన్ని, జాతీయ చిహ్నాన్ని సారనాథ స్థూపం నుంచి కూడా తీసుకున్నారు. ఈ విధంగా అంబేద్కర్ గారికి నెంబర్ 14కి అంటే 14కి గల అవినాభావ సంబంధం నా పరిశీలనలో తెలిసింది. ఇది యాదృచ్ఛికమే కానీ కొన్ని యథార్థ సంఘటనలు అందుకని అందరితో ఈ విషయం పంచుకుంటున్నాను. జై భీమ్.